స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. మరి సమర్థ రామదాస్ గురించి చెప్తున్నాం కదా, పార్ట్ 2. ఇవాళ రెండో భాగం ఏంటంటే, ఈ పతనావస్థ నుండి సమాజాన్ని ఉద్ధరించాలంటే సమాజంలో శక్తి సామర్థ్యాలు నిర్మాణం చేయాలని అతను ఆలోచించాడు. అదే విషయాన్ని అంటే శక్తి రూప సమాజ నిర్మాణం కావాలని అందరికీ కూడా అతను ఉపదేశించాడు. ప్రజల్ని ధార్మిక జాతీయ భావాల పరంగా చైతన్యపరుస్తూ ఉండేవాడు. ప్రతి చోట వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించేవాడు. కోదండరాముడిని హనుమంతుడిని ఉపాసించమని ప్రచారం చేస్తూ ఉండేవాడు. యవనుల అత్యాచారాలకు ప్రతీకారం చేయాలని కూడా ప్రజలను ఆయన ఉత్తేజపరుస్తూ ఉండేవాడు. అనేక చోట్ల వేలాది సంఖ్యలో మఠాలు వ్యాయామశాలను స్థాపించి జాతి యొక్క ఆధ్యాత్మిక జాతీయ భావాలతో శక్తిశాలిగా రూపొందేలాగా జనజాగృతిని చేసి సంఘటనల నిర్మాణాన్ని చేశాడు. సమర్థ రామదాస్ నిర్మించిన ఈ సంఘటన శివాజీ మహారాజు యొక్క స్వాతంత్రోద్యమంలో ఎంతగానో ఉపయోగపడింది. రామదాస్ సంఘటనశాలి, సంఘటన కుశుడు. అలాగే అంతేకాకుండా మహారాష్ట్ర ప్రాంతంలో ఒక శ్రేష్టమైనటువంటి మహాకవి, ఒక రచయిత కూడా ఆయన. వీరి రచనల్లో పారమార్థిక చింతనకి సంబంధించిన గ్రంథాలే కాకుండా లౌకిక ప్రపంచానికి కావలసిన వివేచనా శక్తి, అలాగే రాజనీతి, కార్య సామర్థ్యాన్ని పెంపొందించే విషయాలతో కూడిన గ్రంథాలు కూడా ఉన్నాయి ఆయన రచనల్లోని. అలాంటి గొప్ప వ్యక్తి. మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్తాను.